అంటే రాసేది ఒకటే అయి ఉండాలి, చేసేది ఒకటే అయి ఉండాలి, ఒకటే అయి ఉండాలి అనేది ఉంది. సరే, మిగతా మిత్రులు మాట్లాడేటప్పుడు కూడా దీని గురించి ఏమైనా ప్రస్తావిస్తారేమో చూద్దాము. అంటే ఎందుకు దూరం అవుతున్నారు అన్నప్పుడు, అంటే మనము చెప్పేటువంటి విషయాన్ని సూటిగా చెప్తున్నప్పుడు అంటే వాళ్ళని ఇబ్బంది, అసలు రచనే కాదు అని మనం చెప్తున్నామా, లేకపోతే ఇది రచన కాదు అన్నప్పుడు ఎందుకు కాదో కూడా చెప్తున్నామా అనేది కూడా మనం దృష్టిలో ఉంచుకుందాం. తదుపరి బోల యాదయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యూత్ ఫెస్టివల్ లిటరీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి నన్ను విమర్శ మీద మాట్లాడినప్పుడు కొద్దిగా భయం అయితే పుట్టింది. ఎందుకంటే విమర్శ మీద ఎక్కడ కూడా నేను మాట్లాడి నేను అంటే ఒక పుస్తక సమీక్ష దాదాపుగా 20-30 పుస్తక సమీక్షలు చేసింటా. దాదాపుగా మా స్టూడెంట్స్వి ఒక 200-300 కవితలు ఎడిట్ చేసింటా. అంటే ఒక కవిత రాసేటప్పుడు ఆ కవిత లోపల ఏముండాలో ఏముండకూడదు అనేది ఆ విషయం అయితే నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ముఖ్యంగా నేను ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో ఒక గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న సందర్భం లోపల అక్కడ మా విద్యార్థులు చాలా మంది, అంటే మనం చెప్పే పాఠ్యాంశం ఆధారంగానో లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్తోనో వాళ్ళు కవిత్వం రాయాలని అభిలాష కలిగింది, రాసిండ్రు. ఆ రాసినటువంటి వాళ్ళ లోపల ఇది కవిత్వమా కాదా అనేటటువంటి ఒక సందేహం కూడా ఉంటుంది. మరి దాన్ని మనం ఎట్లా చూడాలి? ఫస్ట్ రాసినప్పుడే విమర్శ చేయొద్దు కదా, ఇది కవిత్వమే కదంటే వాడు రేపు భవిష్యత్తులో కవి కాడు. అయితే అట్లాంటి సందర్భంలో నేను వాళ్ళ కవితలన్నీ కూడా తీపిచ్చి వాళ్ళ ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళ కవిత్వాలు దాదాపు 30-40 కవితలు తీసుకొని అట్లా ఒక 3 అమ్మాయిల పుస్తకాలు కూడా తీసుకురావడం జరిగింది. అంటే కవిత్వం నిజంగా మరి ఫస్ట్ మనము విమర్శ అని చెప్పే ముందుగా అసలు ఒరిజినల్ కవిత్వం మీద చెప్పాలి కదా. కవిత్వం అంటే ఎట్లుండాలి, కవిత్వం అని దేన్ని అంటారు, మరి ఏది కవిత్వం అని ఫస్ట్ చెప్పిన తర్వాత మనము మిగతా విషయాల గురించి మాట్లాడాలి. ఒక విమర్శ చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా సమర్థించగలుగుతామో అది చెప్పి మాట్లాడాలి. మరి నిజంగా కవిత్వం అంటే ఎట్లుండాలి? ఎదుటి వారి హృదయాలను స్పందించగలిగేటట్టు ఉండాలి, ఎదుటి వారి హృదయాలను తాకేటట్టు ఉండాలి. మనం ఒక కవిత రాస్తే కన్నీళ్ళో దుఃఖమో వేదనో ఏదో కలిగేటట్టు ఉండాలి. మరి అట్లా కాకుండా నేను రాస్తా ఒక 10 పుస్తకాలు రాస్తా వేసుకుంటా వంతుకు అని చెప్పేసి వాళ్ళు సాహిత్యం రాసుకుంటూ పోతే, ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సమకాలీన పరిస్థితులు తీసుకుంటే కొంతమంది ప్రత్యేకంగా అవార్డుల కోసం మాత్రమే కవిత్వం రాస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓన్లీ ఒక అవార్డు కోసమే వాళ్ళు ప్రతి కవితను కూడా 1కి 10 సార్లు ఎడిట్ చేసుకొని 1కి 10 సార్లు చెక్ చేసుకొని 10 మంది దగ్గర తిరిగి 10 మంది దగ్గర చూపెట్టుకొని ఎందుకు చేస్తున్నది వాళ్ళు అంటే వాళ్ళకు ఏదో ఒక అవార్డు రావాలి, పేరు రావాలి, ప్రాముఖ్య వాళ్ళకు ప్రచారం కావాలి. మరి అలా చేస్తున్నప్పుడు విమర్శ అనేది ఖచ్చితంగా ఉంటది. విమర్శకుడు లేకపోతే సాహిత్యం అనేది చచ్చిపోతుంది. విమర్శ ఎప్పుడైతే ఉంటుందో, విమర్శకుడు ఎప్పుడైతే మాట్లాడతాడో, విమర్శకుడు ఎప్పుడైతే ప్రశ్నిస్తాడో అప్పుడు ఖచ్చితంగా అన్ని ప్రక్రియలు బతుకుతాయి. విమర్శ లేనటువంటి సాహిత్యం ఏది కూడా బ్రతకదు. ఎగ్జాంపుల్ నేను కవిత్వం రాస్తా ఉన్నా, కొత్తగా నేను రాసేటప్పుడు రాస్తా ఉన్నా, ఫేస్బుక్ వాట్సాప్ పెడతా ఉన్నా. మరి పెడుతున్నప్పుడు నా లోపాలు నాకు ఏదైతే చెప్తారో వాళ్ళు గురు సమానంగా భావించాలి. నా లోపాలు చెప్పినప్పుడు నన్ను విమర్శించినప్పుడు దాన్ని సరి చేసుకునేటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. మరి అట్లా నేను చేసుకున్నా. ఎందుకు చేసుకున్నా అంటే నాకు వల్లభాపురం జనార్దన సార్ ఎక్కడ ఒక లైన్ ఒక అన్వయం తప్పున్నా కూడా ఒక పదబంధాన్ని రిపీట్గా మళ్ళీ చేసినా నాకు అప్పుడే ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. లేకపోతే ఏంటో ఇక్కడ ఈ పదం ఎందుకు వేసినావు, ఈ పదం ఎందుకు మాట్లాడినావు, ఇది దీనికి అన్వయం లేదు కదా. అందుకే 1కి 2 సార్లు నేను ఒక కవిత రాసినా, ఒక కథ రాసినా, మొగ్గలు రాసినా, నాణ్యలు రాసినా, మరి ఏది రాసినా కూడా ముందు నాకు నేను చెక్ చేసుకుంటా. ఒక వాట్సాప్ లో పెట్టాలంటే, ఒక ఫేస్బుక్ లో పెట్టాలంటే 1కి 2 సార్లు చెక్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఒక విమర్శకుడు ఉన్నాడు కాబట్టి. ఆ విమర్శనే కనుక లేకపోతే నేను ఈరోజు ఈ డాన్స్ మీద ఇక్కడ వచ్చి మాట్లాడే స్థాయి నాది కాదు. మరి నేను ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటున్నా. నాకు అవకాశం ఎందుకు ఇస్తున్నారంటే ఒక మంచి కవిత్వం రాస్తాను, ఒక మంచి కథ రాస్తాను, ఒక మంచి నాటకం రాస్తాను, ఒక మంచి వర్తగా రాణిస్తాను, మనకు అవకాశం ఇస్తారు. మరి సార్ అనంతో సార్ నాకు ఎందుకు ఇచ్చినో నాకు తెలియదు. విమర్శ మీద నువ్వు మాట్లాడాలని అయితే ఇచ్చిండు.
అంటే నేను దాదాపుగా దండకార్యం మీద రాసిన, పొత్తి నవల మీద, ఇంతకు మీద వచ్చిపోయిన పొత్తి నవల మీద రాసిన. అంటే ఇందులో విమర్శ లేదని కాదు, దండకార్యంలో తన యొక్క ఆత్మాశ్రయత్వం ఎక్కువ ఉంది. తన జీవిత నేపథ్యం, అతను బ్రతికినటువంటి వాళ్ళ అమ్మ నాన్న జీవితం, తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చెప్పిండు. కానీ అతనికే గనక ఒక విప్లవానికి సంబంధించిన కవిత రాయమంటే అతడు రాయలేరు అనుకుంటా నేను. అంటే మనం చెప్పాలి, వాళ్ళు చెప్పగలిగితేనే మనం విమర్శకులు చెప్పకపోతే అతను ఇంకా మనం మించిన వాళ్ళు లేరు అనుకుంటారు. మనకు కేంద్ర సాహిత్య పురస్కారం కానీ, జ్ఞానపీఠ రాని, ఏది రాని, కానీ అక్కడ ఒక విమర్శ అనేది ఉండాలి. సద్విమర్శ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కవులు రాణించగలుగుతారు, రచయితలు బతుకుతారు, అందరు బతికేటటువంటి సందర్భం ఉంటుంది. మరి నన్ను నేను చెక్ చేసుకున్నప్పుడు నా కవిత్వం గురించి మాట్లాడాలనుకుంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఇంత పెద్ద వేదిక మీద నాకు అవకాశం ఇచ్చినందుకు అసలు నేను ఇక్కడ రావడానికే చాలా, నేను ఒక కవిని కావాలంటే మరి మామూలు కాదు. ఎందుకంటే మా ఇంట్లో 3 తరాల నుంచి ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, నేను ఒక్కనే చదువుకున్నా మా ఇంట్లో. మరి చదువుకున్నాగా అంటే ఒక పేదరికంలో ఉన్నటువంటి నేను చదువుకున్న తర్వాత నన్ను నేను చెక్ చేసుకున్నా, ఎవరికి ఎక్కడ విలువ ఇవ్వాలో, ఎవరికి తావగాలో, ఎవరి ముందు ఎట్లా ఉండాలో వినయం ఏందో నాకు పేదరికం నేర్పింది. మరి అట్లా నేర్పినప్పుడు నేను రాసేటటువంటి ప్రతి అక్షరం కూడా సమాజానికి ఉపయోగపడేటట్టు ఉండాలి. నాకు అవార్డులు వద్దు, రివార్డులు వద్దు, ఏమొద్దు, నా పేరు ఎక్కడో ఉండాలి, నేను ఏదో శిఖరం మీద కూర్చోవాలని ఎప్పుడు ఆలోచన లేదు. నేను రాసేదంతా కూడా చిన్న ఒక పాదమైన సార్లు సమాజంలో ఆ సాహిత్యంలో ఉండాలనేటటువంటి ఆలోచనతో ఉంది తప్ప ఇంతకుముందు నేను ఇక్కడ వచ్చినప్పుడు మేడం అన్నది, నసీం మేడం, నన్ను గుర్తుపట్టలేదు. కేపీ ఉండే మేడం బోలయ్యాదే అని చెప్పింది. అరే నీ పేరు తెలిసి నువ్వు నాకు గుర్తులేదా అన్నది. చాలు, నాకు అంతే చాలు, నన్ను గుర్తుపట్టకుండా పర్లేదు, నా పేరు ఒక్కటి తెలిస్తే చాలు. అంటే మనం అట్లా స్వచ్ఛంగా ఉండాలి. మనం ఒక విమర్శకుడిగా మనం మాట్లాడుతున్నామంటే మనం అన్న ఇంతకుముందు చెప్పినట్టుగా మనం స్వచ్ఛంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మా పాలమూరు జిల్లాలో వచ్చినటువంటి అనేక పుస్తకాల మీద నేను సమీక్ష చేసిన. ఒక రామ్ పెరమన్ల, ఒక విప్లవశ్రీ, వీళ్ళందరికీ కూడా సాహిత్యంలోకి తీసుకొచ్చిన నేను సగర్వంగా వేదిక నుంచి చెప్పుకుంటా ఉన్నా. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. విప్లవశ్రీ ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తా ఉంది. అట్లా చాలా మంది యువకులను తీసుకొచ్చిన వాళ్ళు రాసేటటువంటి సాహిత్యంలో లోటుపాట్లన్నీ కూడా విమర్శ కిందకే వస్తాయి. అవన్నీ అట్లా లోటుపాట్లను సరిచేసేటటువంటి క్రమం లోపల వాళ్ళందరినీ సరిదిద్దే ప్రయత్నం చేసిన. మరి మన ప్రాచీన సాహిత్యం నుంచి తీసుకుంటే కూడా విమర్శ అనేది ఆధునిక విమర్శకుడిగా మన కట్టమంచి రామలింగారెడ్డి ఆయన 1914లో రాసినటువంటి కలకత్తా విచారం అనేటువంటి పుస్తకంతోన మనకు ఒక ఆధునిక విమర్శకుడు దొరికినట్టుగా చెప్తా ఉన్నాం. మరి ఆనాటి నుంచి ఉన్నటువంటి విమర్శ ఈ రోజు వరకు నిజంగా విమర్శకులు ఇంతకుముందు చూసుకున్నాం. నవలకాలు చాలా మంది వచ్చిర్రు, కథకులు 12 మంది వచ్చిర్రు. మరి విమర్శకులు ఎందుకో 3-4 ఉన్నారు. అంటే విమర్శ చేసేటోళ్ళు తక్కువైపోయిండ్రు. విమర్శ అనేది అంటే చెడు చెప్పడమే కాదు, అందులో ఉన్న మంచిని చెప్పాలి, చెడుని చెప్పాలి, రెండు చెప్పేటటువంటి వాడే విమర్శకుడు. దాని విమర్శ అంటే మొత్తము అందులో నెగిటివ్స్ చెప్పి వెళ్ళడం కాదు. అంటే మనము కవులను, రచయితలను, కథలను బతికించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి వాళ్ళని బతికించుకోవాలంటే వాళ్ళ మెరిసి చెప్పాలి, డిమెరిసి చెప్పాలి. ఆ రెండు చెప్పినప్పుడు మాత్రమే మనము ఒక విమర్శకులుగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి చివరగా నన్ను ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డు మీద నాకు మాట్లాడేటటువంటి అవకాశం కల్పించినటువంటి అనంతు మోహన్ కృష్ణ గారికి, శరత్ చంద్ర గారికి, అట్లాగే ఆనందాచార్య సార్ గారికి, తంగిరాల సుబ్బారావు గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.